ఒకప్పుడు నేను చీకటి రాత్రిలో ఎటు వెళ్ళాలో తెలియని ప్రయాణము, గమ్యము ఎరుగని పరిస్థితుల మధ్యలో, ఒంటరితనములో, చీకటిలో, అరణ్యములో ఒంటిగా ఉన్నప్పుడు దేవుడు పరలోకపు నిచ్చెనని నా యొద్దకు పంపించి నా శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన ప్రతి చోటను, ప్రతి మార్గములో, నా శ్రమలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలు, మన దేవుడు ఎవరంటే మన శ్రమలలో మనకి తోడుగా ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి. సాధారణంగా మనుషులైతే శ్రమల్లో మనల్ని విడిచిపెట్టవచ్చు. మనం ఎవరిని నిందించడానికి వారికున్న పరిస్థితులను బట్టి నీ ఎందుకు రాలేకపోవచ్చు. శ్రమలలో మనుషులు మనకి తోడుగా ఉండకపోవచ్చు. ఒకవేళ తోడుగా ఉన్నా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక నెల, ఒక సంవత్సరం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయితే మన శ్రమలలో ఆయన మనకి తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి.